ఎవరన్నా ఒకటి బండి మీద వెళ్ళాలి. నీ ఓడు బాధపడుతున్నాడు అంటే బాధపడుతున్నాను అర్థమైంది. బాధేసింది బాగా. నాకు కూడా అనిపించింది అందరూ మన అవసరానికి వాడుకునే వాళ్ళే. చేయాలి ఇంకా చాలే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనకొండ నుంచి కొరటపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్ పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు, అండ్ అదేవిధంగా లక్ష్మీపురం అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనలు మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సీఏ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ
ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో అవి కూడా సప్రెస్ అయిపోయి నార్మల్ పీపుల్కి పెద్ద ఇబ్బందికరంగా లేకుండా అవి అవుతాయి. అయినప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కూడా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ స్పీడ్ బ్రేకర్స్ వేయని ప్లేసెస్లో, ఇంకా పని జరుగుతున్న ప్లేసెస్లో బారిగేట్స్ పెట్టి కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ బారిగేట్స్ వల్ల కూడా కొంత అసౌకర్యం కలుగుతున్న పక్షంలో వన్స్ స్పీడ్ బ్రేకర్లు అనేవి ప్లేస్ అయిన తర్వాత ఈ బారిగేట్ల సమస్య కూడా మనకి దొరుకుతుంది. సో ఇలా అన్ని విషయాల మీద ఫోకస్ చేసి కంప్లీట్గా గుంటూరు వెస్ట్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ పనులు కావచ్చు, ఇంకేదైనా ఎక్స్పాండ్ చేసే పనులు కావచ్చు, డెవలప్మెంటల్ వర్క్లో భాగంగా మరింత ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న పక్షంలో మనం కాస్త ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రాక్టికల్గా రోడ్లన్నీ తిరిగి చూడడం జరిగింది. అండ్ అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ వారు అందరినీ కూడా అభ్యర్థించాలి అని అనుకునే విషయం ఏంటంటే, కనీసం వాళ్ళ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ఒక్క కెమెరా అయినా కూడా రోడ్ని ఫేస్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అది ఒక స్పీడ్ కావచ్చు, లేదంటే థెఫ్టింగ్ కావచ్చు, ఇంక ఇతరత్ర కారణాలకు కూడా చాలా ఉపయోగకరంగా అవి ఉంటాయి. అయితే ఇప్పుడున్న ప్లేస్ చేస్తున్న ఏ కెమెరా కూడా ఒక నెంబర్ కోడ్ని ఫోకస్ చేసి దాన్ని పట్టించే విధంగా లేవు. అయితే కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. ఏపీఎన్ఆర్ అనే ఒక అదేనండి ఏఎన్పిఆర్ అనే కెమెరాస్ చాలా ఫోకస్డ్గా ఈ నెంబర్ ప్లేట్స్ని ఐడెంటిఫై చేస్తాయని అంటున్నారు. సో హై ఫోకస్డ్ కెమెరాస్ మనకు చాలా అవసరం ఉంది. అండ్ మరొక విషయం ఏంటంటే, మేజర్ రోడ్స్ బాగా వైడ్గా ఉన్న రోడ్స్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి సిఐ గారిని మేము అడగడం జరిగింది. ఒక్కసారి ఆ స్పీడ్లో వెళ్ళి వారికి ఒక్కసారి చలాన్ వచ్చి హై అమౌంట్స్ వాళ్ళు కట్టిన పరిస్థితుల్లో కొంత కంట్రోల్ అవుతారు, పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది అనే ఒక ఆలోచనతో సార్ని అడగడం జరిగింది. స్పీడ్ గన్స్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. కాకపోతే అవి హై ఎక్స్పెన్స్తో కూడుకున్నవి కాబట్టి పబ్లిక్ ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్తో కానివ్వండి, లేదంటే దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇలాంటి వాటికి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రోడ్డుని మనం తీసుకొని ఆ ఒక రోడ్లో ఎవ్రీ 300 to 400 మీటర్స్కి ఈ స్పీడ్ గన్స్ ఒక 3 to 4 మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ స్పీడ్ని కానివ్వండి, లేదంటే ఇంకా ఇతరత్ర ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఏదేమైనా కానీ ఇటు సిఐ గారు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, లేదంటే మేమందరం కూడా చాలా హై ఫోకస్డ్గా ఉన్నాము. గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం. దానికోసం ఏ రకమైన వర్క్ చేయాలన్నా కూడా దాని మీద అందరం కూర్చొని వర్క్ చేస్తాము. అందరి సహాయ సహకారాలు తీసుకుంటాము, అందాలని చెప్పి కూడా కోరుకుంటాము. మేడం వెస్ట్లో ఇప్పుడు కంట్రోల్ అయ్యారు. కాకపోతే షాపులో వాళ్ళకున్న బోర్డర్ని దాటి దాదాపు 20 అడుగులు కేవలం 10 అవును సార్, ఇప్పుడు ఏమవుతుంది? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. సో దాని మీద కూడా ఫోకస్ చేసి ఏం చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక మార్కింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఆగిన వాహనదారులు కూడా ఆ మార్క్ దాటకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే అని చెప్పి, వన్స్ అలా కనుక వైలేట్ అయ్యి ఆ ఏరియాలో కనుక ట్రాఫిక్ అయినా సరే ప్రాబ్లంగా ఉంది అంటే వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము. ఫస్ట్ అవకాశంగా వాళ్ళకు ఒక మార్కింగ్ చేసి మార్జిన్ ఇచ్చి అక్కడ ఆగే ప్రతి ఒక్క కస్టమర్ బాధ్యత వాళ్ళ మీదే పెట్టి, అయినా సరే ప్రాబ్లం కనుక సాల్వ్ అవ్వకపోతే మాత్రం వాళ్ళని అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేస్తాం. అమరావతి ఆర్టీసీ బస్సులు డౌన్లోడ్ రావడం వల్ల రోడ్డు మీద పోటీ ఎక్కువ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ల నుంచి వాటిని డైవర్ట్ చేయాలి అన్న ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. అవునండి, ఈరోజు ఆ ఒక్క మనకి బయట నుంచి వచ్చే బస్సెస్ అండ్ ఇక్కడున్న ఆటోస్, స్కూల్ బస్సెస్, ఇవన్నీ కూడా విద్యా సంస్థల్లో ఉన్న ప్రతి బస్సెస్ ఇవన్నీ కూడా బ్రిడ్జ్ మీద చాలా ప్రెషర్ తీసుకొస్తున్నాయి. ఇప్పటికే వాటిని డైవర్ట్ చేస్తూ స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది. చాలా విద్యా సంస్థలతో మన సిఐ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా డైవర్షన్కి ఒప్పుకున్నారు. కొంతమంది ఇప్పటికే డైవర్ట్ చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల అది మనం మిస్ అవుతూ ఉన్నాయి. వాళ్ళని కూడా సీరియస్గా తీసుకొని కంప్లీట్ డైవర్షన్ అని ఏర్పాటు చేస్తాము. ఒక కామన్ పాయింట్ పెట్టుకుని అక్కడే పిల్లలందరూ బోర్డు అయ్యేలాగా చూస్తామని కూడా చెప్పారు అని సార్ చెప్తున్నారు. సో ప్రతి ఒక్క అంశం మీద మాకు వచ్చిన ఐడియాస్తో పాటు మనకు ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని కూడా తీసుకొని అన్నిటికీ ఒక కామన్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రయత్నం చేయాలి.